నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవమ్మ. ఆడవాళ్ళు డెఫినెట్ గా గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తున్నారు. అంటే గర్భాన్ని దాల్చడమే కాదు, అటు పీరియడ్స్ కి సంబంధించి పీసీఓడి సమస్య అనేది డెఫినెట్ గా చాలా మందిని వేధిస్తుంది. అలాగే ఈ ఫైబ్రాయిడ్స్ కూడా, లేట్ సంతానం ఆబ్వియస్ గా పీసీఓడి ఉంటేనే కదా సంతాన విషయంలో జాప్యతలు వచ్చేవి. అలాగే ఫైబ్రాయిడ్స్ ఉంటూ కూడా డెఫినెట్ గా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ అసలు గర్భానికి సంబంధించి ఇన్ని ఇబ్బందులు ఫేస్ చేయటం, దీన్ని ఎట్లా అధిగమించాలి? ఏదైనా ఉందా అండి రెమెడీ? తప్పకుండా అమ్మ, రెమెడీ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది, ఇక్కడ ఉండదని కాదు. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను. అగ్నితత్వము, భూతత్వము, జలతత్వము, వాయుతత్వాలు, ఇవి 4 తత్వాలు ఉంటాయి. ఇవే మళ్ళీ కంటిన్యూగా ఏది కర్కాటకం నుంచి జలతత్వము కర్కాటకానికి లాస్ట్, మళ్ళీ కర్కాటకం తర్వాత సింహం నుండి మళ్ళీ అగ్నితత్వం. ఇట్లా 4 తత్వాలు ఉంటాయి. సింపుల్గా చెప్తున్నా, కుజుడు కర్కాటకంలో నిచ్చబడతాడు. ఓకే, కర్కాటక స్థానము వీరికి పంచమాత అయితే మాత్రము చాలా ఇబ్బంది అవుతుంది. పంచమాధిపతి ఒకవేళ వీరి పంచమాధిపతి ఒకవేళ ఇదే చంద్రుడు వీరికి 8లోనో లేదా 6లోనో, ఇప్పుడు వృచ్చికంలో ఈ యొక్క చంద్రుడు నీచపడతాడు. వృచ్చికంలో ఉన్న ఇదొకటి. 5వ స్థానములో కేతు ఉంటే మాత్రం డేంజర్ జోన్ ఇది. మరి వెనుకటి కాలంలో అంటే వెనుకటి కాలం ఈ కాలం వేరు విన్నరా. ఇవాళ రేపు టీవీలలో చూస్తున్నాం మనం. ఏమిటి, హోటళ్ళల్లో రైడింగ్కి పోతే వాడు ఎప్పుడెప్పుడో దాచిపెట్టినటువంటి ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఫుడ్స్ పెట్టడం జరుగుతూ ఉన్నది. మొన్న చూసిన న్యూస్ ఛానల్లో అంత కుళ్ళిపోయినటువంటి వస్తువులు కానీ ఎప్పుడో ఇవి జంక్ ఫుడ్స్ తినడము, దీని వలన మీకు ఇబ్బందులు అవ్వడము, స్టమక్ రిలేటెడ్ మీదనే ఎఫెక్ట్ చూపిస్తాయి. పిల్లలు ఇప్పుడు ఆరోగ్యకరమైనది తీసుకోవాలి ఒక టీనేజ్ దాటిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు కొందరు ఉంటారమ్మా బక్కగా, వారికి నేను ఎప్పుడూ చెప్తున్నాను, అంటే జనరల్గా భక్తులు వస్తే అమ్మ మీరు తినాలి, కొంచెం లావు అండి. ఈ ఆడవారికి ఏమిటి అంటే వాస్తవానికి లావు ఉండద్దు అని చెప్పి తక్కువ తింటూ ఉంటారు, మంచిదే. కానీ మీకు వివాహం అయిన తర్వాత ఒక సంతానం అనేది కడుపులో, అంటే ఒక బిడ్డ నిలబడాలి లోపల, అంటే మేము అంతటి బలం మీకు ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు తినాలి, మంచి విటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్స్ స్వీకరించాలి. పంచమత కేతువు కానీ లేదా మకా నక్షత్రం వారు కానీ లేదా ఇట్లా కొన్ని ఉన్నవి వద్దు, మళ్ళీ వారు బాధపడతారు ఈ నక్షత్రం అని కాదని. కానీ వీరికి ఖచ్చితంగా ఈ సమస్యలు వచ్చే పరిస్థితి. వీరికి ఎందుకు అంటే వివాహం అయిన తర్వాత 2వ సంతానానికైనా లేదా వివాహం అయ్యేటువంటి సందర్భంలో అయినా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను నెలలో ఖచ్చితంగా ఒక 10-20 కేసెస్ చూస్తూ ఉంటా. అందులో అంటే తెలుసు మనకు పంచమ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఎట్లా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏదో నేను అది అని చెప్పి కాదు, విషయం ఏమిటి అంటే మీరేమిటి అంటే విటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోండి. ఎక్కువగా నాన్ వెజ్ అని చెప్పి మీరు ప్రియారిటీ ఇవ్వకండి. ఈ చిప్స్ కానీ లేస్ కానీ వీటి వల్ల ఖచ్చితంగా ఎఫెక్టే ఉంటుంది. కనుక ఖచ్చితంగా జోలికి వెళ్లకుండా ఉండండి. అదేవిధంగా మీ పంచమ స్థాన అధిపతి ఎవరు, సప్తమ స్థాన అధిపతి ఎవరు, కొంత ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నట్టయితే ఇప్పటి నుండే, వివాహం కంటే ముందే, ఏదో వివాహం అయిన తర్వాత మా కూతురికి పిల్లలు కావటం లేదు అని చెప్పి హాస్పిటల్ వంటి తిరగడము, 12 ఏళ్ళైనా సంతానం కాని వారు ఉన్నారు ఇప్పటికి. 12 ఏళ్ళైనా, 2012లో వివాహం అయినటువంటి వారు ఎన్ని ఏళ్ళు అయింది ఇప్పటికి? 12 అంటే విన్నారా. ఏం చెప్తాము, ఇందులో మెడిసిన్స్ వాడి ముఖము ముదిరిపోయినవి, మంచిగా ఉండేటువంటి ముఖం. సరే, ఆశ ఎవరికైనా. మొన్న ఒక ఆమె అదేమిటి పొట్ట చుట్టూ ఇంజెక్షన్స్, అవి దాన్ని మన
ఇంత అంటే ఏదైనా నేచురల్గా ఉండేటువంటి విధంగా చూసుకోండి. ఏమైనా దోషాలు ఏమైనా ఉన్నట్టయితే వీటిని ఎట్లా అనేది ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళండి. హాస్పిటల్ కూడా వెళ్ళండి, వెళ్ళొద్దని కాదు. కానీ శక్తికి మించినటువంటి టాబ్లెట్స్ వాడితే అది మీకు ఎఫెక్ట్ అవుతుంది. వెంట్రుకలు ఊసిపోయినటువంటి వారు కూడా ఉన్నారమ్మా. నిజంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి. మీరు ఆంజనేయ స్వామిని పట్టుకోండి. విన్నారా? ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి రెమెడీ, మంచి రెమెడీ చెప్తా, అది చేయండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఒకటి, దీనికంటే ముందు ఇంట్లో మనము ఈ కొన్ని అంటే ఈ యొక్క గ్యాస్ స్టవ్ వద్ద కొంత ఎక్కువ బరువు ఉండకుండా, అంటే దానికి దీనికి ఏం సంబంధం అని కాదు, ఇది వేరు నేను చెప్పేది టాపిక్. ముందు మనం ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ మంచిగా ఉండాలి. అది బెడ్రూమ్ కానీ లేదా హాల్ కానీ కిచెన్ కానీ ఏదైనా కూడా ఎంతో ఇబ్బందికరంగా అంటే నీట్నెస్ లేకుండా ఉన్నా కూడా కొంత ఇంపాక్ట్ అనేది మన శరీరం మీద 100% చూపిస్తుంది. కనుక మీరు ప్రతి మంగళవారము శనివారము ఒక 5 తమలపాకులు తీసుకోండి. మంచి తేనె, ప్యూర్ తేనెతో తమలపాకు మీద గుళ్ళోనే కూర్చోండి. 10 అంటే మొత్తం 11 తమలపాకులు కావాలి. ఒకటే ఆకు పెట్టకూడదు, 2 తమలపాకులు వేసేసి మంచి తేనె తీసుకోండి. మంచి తేనెతో కుదిరితే వెండి పుల్ల ఒకటి చేసుకోండి. వెండి పుల్ల లేదా ఒకటి ఏమైనా బంగారం రింగ్ ఉన్నా కూడా తీసి శుభ్రపరచుకొని దీంతోనైనా కూడా శ్రీరామ్ అని చెప్పి రాయండి. శ్రీరామ ఏది మన తేనెతోటి తమలపాకు మీద రాయండి. శ్రీరామ అని చెప్పి రాయండి. రాసి చక్కగా కూడా ఒక ట్రేలో చక్కగా కూడా పరచండి. దీనిని ఆంజనేయ స్వామి వారికి నివేదన అంటే అర్చన రూపకంగా అందియండి. అక్కడ ఉన్నటువంటి మధ్యలో పూజారులు కానీ గురువులు కానీ వారికి ఇచ్చేసి స్వామివారి పాదాల దగ్గర ఉంచమని చెప్పండి. అష్టోత్తరాలతో పూజ చేయమని చెప్పండి. తప్పకుండా పూజ అయిపోయినటువంటి సందర్భంలో కేసరి బాత్ అంటే మనకు రవ్వ కేసరి అంటారు కదా, దానికి సంబంధించింది అయినా లేదా జిలేబీ అయినా ఆ కలర్లో ఉండేటువంటి రిలేటెడ్ స్వామివారికి ప్రసాదంగా నివేదన చేసిన తర్వాత గుళ్ళో ఉండేటువంటి వారికి పిల్లలకు పంచేటువంటి ప్రయత్నం చేయండి. స్వీటు పిల్లలకు తప్పకుండా ఇష్టము కనుక ఆ స్వీట్ను అందరికీ కూడా పంచండి. ఇందులో మంచి క్వాలిటీ తీసుకువెళ్ళండి. పిల్లలు తినేటువంటి కొంచెం కెమికల్ కూడా ఉన్నవి, నేను నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఇక ఆ తమలపాకులు తిరిగి మీరే తీసుకొని ఇప్పుడు సోమవారం రోజు మన మంగళవారం రోజు మీరు అర్చన చేసుకున్నారు. మంగళ బుధ గురు శుక్ర శని 5 రోజులు అయిపోయింది. ఈ 5 రోజులు కూడా రోజు ఒక తమలపాకు మీరు తినాలి. ఖచ్చితంగా తినండి. తాంబూలం పెట్టుకోవచ్చు ఉంటుంది. అందులో ఇంకేమైనా ఇప్పుడు అదే కాకుండా జనరల్గా ఒక మన అదేమిటి చెర్రీ కానీ లేదా ఇంత మనదేమిటి బాదము కాజు సోంపు ఎట్లా వీలైతే అట్లా వేసుకొని తాంబూలం తినండి. తప్పకుండా అది తాంబూలం ఏదున్నా కూడా మింగేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే స్వీట్ అది కనుక స్వీట్ రకంగానే తీసుకోండి. ఇక శనివారం అయిపోయింది కదా, మళ్ళీ శనివారం నుండి శని ఆది సోమ మంగళ బుధవారం వరకు కంటిన్యూ. ఒకటి మిగులుతే అటో ఇటో అడ్జస్ట్ చేసుకోండి, తినేసేయండి. కానీ ఇట్లా మీరు 5 తమలపాకులలో కూడా శ్రీరామ అని రాసి మీరు స్వామివారికి నివేదన చేయండి. నేను అనేది ఏమిటి అంటే 11 అంటే ఒకటి మిగులుతుంది, అందులో 11 రూపాయలు దక్షిణ పెట్టి ఇస్తారు, తాంబూలము పక్కన పెట్టేసుకోండి. నేను అనేది ఏమిటి అంటే మీరు అయితే మంగళవారం మొదలు పెడితే కంటిన్యూ 5 డేస్ తినండి. అది శనివారం మొదలుపెట్టిన కంటిన్యూ 5 డేస్ తినండి. ఖచ్చితంగా కూడా మీరు ఒక 9 మంగళవారాలు కానీ లేదా 8 శనివారాలు కానీ చేయండి. గుర్తుంచుకొని మంచి ఫలితం ఉంటుంది. ఏదైతే ఉన్నా కూడా ఇబ్బంది తప్పకుండా ఆ స్వామివారు మీ కష్టాన్ని ఎత్తుకుంటాడు, మంచి ఫలితాన్ని ఇస్తాడు. అంతే. రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. పీసీఓడి సమస్యలను అధిగమించి సంతానం ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది, సంతానం పుట్టట్లేదు అవ్వట్లేదు అనుకునేవారు చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ్.